స్టేట్మెంట్ ఇష్యూస్ కాబట్టి డెఫినెట్గా నాకు తెలిసి పార్టీ దగ్గర ఏ విధంగా అందరూ పోరాడారు. ప్రతి ఒక్కరు టీచింగ్ నాన్ టీచింగ్ కావచ్చు, ఈవెన్ కామన్ పీపుల్ కూడా, ఎందుకంటే అందరికీ తెలుసు ఆవశ్యకత ఏమి ఈరోజు జరిగింది కాదు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ 50 సంవత్సరాలు అంటే 5 దశాబ్దాల ఉద్యమం ఇది. సో తర్వాత ఫైనల్గా భగవంతుని దయతో మనకి సపరేట్ స్టేట్ ఫామ్ అయింది. ఫామ్ అయ్యాక కూడా ఇప్పుడు కుమారస్వామి గారు చెప్పినట్టుగా కొన్ని రంగాల్లో రియల్గా మనము బాగా జరిగింది. అంటే మనం ఎవరు అది కాదని జరిగింది యాక్చువల్లీ, ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, తర్వాత ఇది ఐటీ కావచ్చు, లేకపోతే వ్యవసాయం కావచ్చు, ఇవన్నీ నిజం జరిగాయి. మరి ఎందుకు కొన్ని వదిలేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ అట్లీస్ట్ నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళు అన్నారు యాక్చువల్లీ, ఈవెన్ మేము రెగ్యులర్ వెళ్తున్నాం కాబట్టి ఆ డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మనకి. అంటే ఎస్పెషల్లీ యూనివర్సిటీస్ వైపు కొంచెం యాక్టివ్గా చేస్తున్నారు. అండ్ వెరీ రీసెంట్గా మనకు వచ్చిన జియో చూస్తే కూడా మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు వైస్ ఛాన్సలర్స్ అయిపోయాక కొత్త వైస్ ఛాన్సలర్స్ జనరల్గా ఏం చేస్తారంటే ఇన్ఛార్జ్ అంటే పర్సన్ ఇస్తారు. కానీ వాళ్ళు దే ఆర్ వెరీ డిటర్మినెడ్. ఏమని ఇచ్చారు? 15th అని ఇచ్చారు, 15th June అని ఇచ్చారు. అంటే బిఫోర్ దట్ వీఆర్ టెక్నికల్స్ వీఆర్ గోయింగ్ టు డూ అని. ఎందుకంటే ఇటువంటి ఏదైతే టార్గెట్ బేస్డ్ అచీవ్మెంట్స్ ఉంటాయో వీ షుడ్ అప్రిషియేట్. సో అలాగే మెయిన్గా విశ్వవిద్యాలయాలు బ్రతకాలంటే మనకు టీచింగ్ నాన్ టీచింగ్ ఈ రెండు రెగ్యులర్ ఉండాలి. రెగ్యులర్ అంటే అందరూ కూడా క్వాలిఫై అయ్యింది, తర్వాత అన్ని అర్హతలు ఉండి టెంపరీగా వర్క్ చేయడము, లేకపోతే అసలుకి ఏం లేకుండా వర్క్ చేయడం అనేది రియల్ చాలా బాధ. సో అటువంటి వాటికి నాకు తెలిసి ఇప్పుడు త్వరలో ఒక పుస్తకం అనుకుంటాను నేను. వాళ్ళు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. యాక్చువల్లీ ఏం చేయాలి అనేది మనం అంటాం, కానీ వాళ్ళు అక్కడ లీగల్ పాయింట్స్ వాళ్ళు చూసుకోవాలి వస్తుంది. చేస్తే కూడా ఏమైనా ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ఆ దశగా నాకు తెలిసి జరుగుతున్నాయండి. ఒక్కొక్క యూనివర్సిటీ డేటా కూడా తీసుకున్నారు మొత్తం. సో ఈ 10 ఏళ్లలో ఎస్పెషల్లీ మన యూనివర్సిటీకి మన అదృష్టం ఏమంటే మనందరూ తెలుసు పిఎం నుంచి ఒక 100 కోట్లు వచ్చాయి. ఆ 100 కోట్లలో 50 కోట్లకి నిన్ననే వాళ్ళు చెప్పారు రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి. సో రియల్గా బిగ్ బూమ్ టు అవర్ యూనివర్సిటీ అండి. మనకు తెలుసు మన యూనివర్సిటీలో ఉన్న నిధుల కొరత కావచ్చు, లేకుంటే ఈవెన్ టీచింగ్ నాన్ టీచింగ్ రెగ్యులర్ కొరత కావచ్చు, వీటన్నిటికీ తీరడానికి ఫస్ట్ కావాల్సింది మనకి ఫ్యాకల్టీ కావాలి. టీచింగ్ నాన్ టీచింగ్ అది ఆల్రెడీ దే ఆర్ చేస్తున్నారు. నాకు తెలిసి కొత్త వైస్ ఛాన్సలర్స్ గారు వచ్చిన వెంటనే వాళ్ళు తీసుకున్న డెసిషన్ బట్టి మ్యాక్సిమం 3 to 6 months లోపల అయిపోతాయి పక్క. తర్వాత నిధులు వచ్చేసి ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి లక్కీగా మననే ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ కోసము ఒక 200 కోట్లు అడిగితే అందులో పాజిటివ్ ఉంది. ఒక ఎలక్షన్ కూడా ఉన్నందుకు జియో ఆపారు. ఒక అదృష్టం ఏమంటే మనకి మన జిల్లా వాసి ముఖ్యమంత్రిగా ఉంటుంది. సో ఖచ్చితంగా చెప్పాలంటే మన పైన ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. సో అదే ఉద్దేశంతోనే మనం పోయినప్పుడు కూడా ఈవెన్ మనం చెప్పాలంటే మన ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ అంతకుముందు ఫైనాన్స్లో మనం వెళ్ళినప్పుడు కూడా జనరల్గా 10 మందిలో ఒకరిగా చూసేవారు. ఇప్పుడు అంటే కాదు, ముఖ్యమంత్రి జిల్లాలో సార్ మీరు చూపిస్తాను. ఎందుకంటే అంటే హ్యాపీ ఫీల్ అవుతాం యాక్చువల్లీ. అంటే ఈవెన్ ఆ దిశగానే వాళ్ళు చేస్తున్నారు కూడా. ఏదైనా ఉన్నా కూడా మనకు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. లేదా ఇప్పుడు మన లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఆయన ఎంత హెల్ప్ చేస్తున్నారంటే మీకు ఏదైనా తీసుకెళ్ళి నేను పెట్టిస్తాను, నేను చేయిస్తాను చెప్తాను. ఇప్పుడు విషయాలు గారు ఇప్పటికే అంతకుముందర వాళ్ళ పరిశ్రమ రాఠోడ్ గారు వచ్చి చాలాసార్లు కలిసినప్పుడంటే వాళ్ళు సెలవు తీసుకోండి, సెలవు పెట్టండి అంటే ఆ రిజల్ట్ మీకు మనం ఇన్ని రోజులు లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కోసం చాలా ప్రయత్నం చేశాం. కొన్నిసార్లు నో అనే ఆన్సర్ కూడా వచ్చింది. ఎందుకంటే జేఎన్టీ ఉన్నాక టెక్నికల్ యూనివర్సిటీ ఉన్నాక నీకెందుకంటే వద్దని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏమైంది, ఒక లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనిపిస్తున్నాం. అంటే డిఫరెన్స్ చెప్తాను మీకు, మన వాళ్ళు అంటూ ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పేసి చెప్పడం. సో ఇంకా నాకు తెలిసి మన పాలమూరు విశ్వవిద్యాలయానికి ఎస్పెషల్లీ మంచి రోజులు